హలో ఫ్రెండ్స్, ర్యాండమ్ మీడియా స్పాట్కి స్వాగతం. నా కథ అని నేను మొదలుపెట్టిన ఇనిషియేటివ్కి మీ నుంచి వస్తున్న స్పందనకు నా కృతజ్ఞతలు. అయితే ఎస్టర్డే నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో అటుపక్క నుంచి మాట్లాడిన వ్యక్తి పేరు రాజు. ఇది ఒక కల్పిత పేరు. అతను తన పేరును రాజుగా పిలవమని చెప్పారు. అయితే రాజుగారు తన యొక్క నిజ జీవిత సంఘటనను నాతో పంచుకోవడం జరిగింది. అది మీ ముందు వ్యక్తపరుస్తున్నాను. సో రాజుగారు వచ్చేసి ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. టిపికల్ 9 to 4 జాబ్ అన్నమాట, విత్ లెస్ శాలరీ. చాలా తక్కువ శాలరీకి ఆయన వర్క్ చేస్తున్నారు. కాబట్టి తన కుటుంబాన్ని పోషించేందుకు ర్యాపిడోని ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఒకనొక సాయంత్రం పూట ర్యాపిడో స్టార్ట్ చేశారు హైదరాబాద్ సిటీలో. ఆయన వచ్చేసి ఫస్ట్ 2-3 రైడ్స్ చేశారు. 4వ రైడ్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఆ 4వ రైడ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ సైడ్గా పడింది, బేగంపేట్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వైపుగా. అయితే రాజుగారు కస్టమర్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఓటీపీ ఎంటర్ చేశారు, లొకేషన్ వచ్చింది, గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేశారు, బండి స్టార్ట్ చేశారు. సో రాజుగారి దగ్గర హెల్మెట్ అయితే ఉంది. సో సిగ్నల్ వైపుకి రాగానే ఇట్స్ అరౌండ్ 7:30 PM అంట. సో 7:30 PM ఆయన ఆ సర్కిల్ దగ్గరికి వచ్చారు. ఆ సర్కిల్ దగ్గర సిగ్నల్ పడింది. కస్టమర్ కూర్చొని ఉన్నారు. సో కస్టమర్ కూర్చొని ఉంటే ఆ సిగ్నల్ దగ్గరికి రాగానే అటు పక్కగా ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు. ఇది రాజుగారికి మరియు ట్రాఫిక్ పోలీస్కి మధ్య జరిగిన సంఘటన. సో రాజుగారు సిగ్నల్ దాటి కొద్దిగా ముందుకు రాగానే పోలీస్ పట్టుకున్నారు. ఇట్స్ డార్క్, కొద్దిగా చీకటిగానే ఉంది. అలాగే ఇక్కడ ఎవరు లేరు, నిర్మానుష్యంగానే ఉంది వద్ద ప్రదేశం. అయితే ఆ వెహికల్ని ఆపి అతన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బండికి ట్రాఫిక్ పోలీస్ అనేవారు తాళం లాగేసుకున్నారు. బండి ఆఫ్ చేశారు, తాళం లాగేసుకున్నారు. హీజ్ అరౌండ్ 6 feet ఉన్నారని చెప్పాడు. హీ కుడెంట్ రిమెంబర్ హిజ్ నేమ్. అయితే ఈయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెహికల్కి సరైన డాక్యుమెంట్స్ అయితే లేవు, అది వాస్తవం. అవి యాక్చువల్గా ఎక్స్పైర్ అయ్యాయి. వాటిని రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా దానికి తగ్గట్టుగా అమౌంట్ లేకపోవడం వల్ల అది అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఈ ర్యాపిడోలో కొద్ది గొప్ప వస్తే రోజువారీ ఖర్చులు వెళ్ళడం, ఆ EMIలు అవన్నీ కొద్దిగా అలా నడుస్తుండేది. అందుకు ర్యాపిడోని రెగ్యులర్గా చేస్తుండేది. అయితే ఆ వెహికల్ ఆపిన తర్వాత రాజుగారు డైరెక్ట్గా సార్తో, ఆ పోలీస్ వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ ఇలా ర్యాపిడో స్టార్ట్ చేశాను సార్, వెనకాల కస్టమర్ ఉన్నారు, ఏమనుకోవద్దు సార్, నా దగ్గర హెల్మెట్ ఉంది, పొల్యూషన్ ఉంది, ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయింది సార్, ఇది ఒకటి కొద్దిగా మీరు కన్సిడర్ చేసి ప్లీజ్ అలో చేయండి సార్, నేను వెళ్ళాలి, నా కస్టమర్ దించాలి. ఈవెన్ నా కస్టమర్ కూడా దిగి నా పక్కన నిలబడ్డారు చాలా పేషెంట్గా. సో ఆ కస్టమర్ వచ్చేసి నిలబడి సార్కి నాకు జరుగుతున్న మధ్య సంభాషణను వింటూ ఉండగా సార్ ఇంకా వినే పరిస్థితుల్లో లేరని అనిపించిందంట రాజుగారికి. సో రాజుగారికి ఏమనిపించిందో, సార్ ప్లీజ్ సార్ కొద్దిగా కన్సిడర్ చేయండి సార్, పైన ఏమన్నా ఉంటే కట్టేస్తాను అన్నట్టు చెప్పారంట. కానీ రియాలిటీలో రాజుగారి దగ్గర అమౌంట్ ఏం లేదు. ఆయన వదిలేస్తారు కదా అన్నట్టు ఏమన్నా ఉద్దేశంతో అట్లా అడిగినట్టున్నారు, జనరల్ నోషన్తో. అయితే నీ దగ్గర ఎంత ఉంది అన్నారంట. ఎంత ఉంది అంటే అతని దగ్గర ఆ 2-3 రైడ్స్కి సంబంధించి ఒక 150 వరకు అమౌంట్ వచ్చింటే ఆ అమౌంట్ ఉంది. అందులో కొద్దిగా అమౌంట్కి ఇంట్లోకి సంబంధించి ఫోన్ వచ్చింటే కొన్ని కొనుక్కున్నారు, 70 రూపాయలు మిగిలాయి. సో నా దగ్గర 50 రూపాయలు అండ్ 20 రూపీసే ఉన్నాయి, అది ఇవ్వడానికి నాకు మనతొప్పడం లేదు. కానీ ఆయన నిలబడిన తీరు, ఆయన నన్ను అలౌ చేయని తీరు, నా మాట వినిపించుకోని తీరు చూస్తే ఖచ్చితంగా ఎక్కువ కొంత ఇవ్వాల్సిందే అనే పరిస్థితికి వచ్చినట్టు అనిపించింది. వెళ్తుంది అని అనేసరికి నా చేతులు వణకడం మొదలుపెట్టాయన్నారు రాజుగారు. ఎందుకు అంటే ఇంకొంచెం సేపు అయితే నైట్ ఫాల్ అయిపోతుంది, అట్లీస్ట్ ఒక 200-300 సంపాదించుకొని వెళ్ళాలి అనేది రాజుగారి టార్గెట్. అలా ఉన్నిందంట. కానీ ఆ 70 రూపీస్ని ఇవ్వడానికి ఆయనకు మనసపడం లేదు. తన దగ్గర ఉన్న అప్పులు అంతే. అండ్ ర్యాపిడో కస్టమరు అక్కడ పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు పాపం.
సో ఆయన చాలా రిక్వెస్ట్ చేస్తున్నారంట, చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా చేసేదేం గత్యంతరం లేక ఆ వణుకుతున్న చేతులతో ఆ 70 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టగానే సరే ఇంకోసారి డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉంచుకొని వెళ్ళిపోయారంట. ఇది ఆయన నాతో షేర్ చేసింది. సో రాజుగారు బండి స్టార్ట్ చేశారు. రాజుగారి మనసులో ఒకటే ఆలోచన, ఎందుకంటే వారి ఇంట్లో ఆయన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, కొన్ని మందులు తీసుకోవాలి, అతని దగ్గర డబ్బులు లేవు. సో ర్యాపిడోలో వచ్చిన అమౌంట్తో ఏదో ఒకటి చేద్దాం, ఎంతో కొంత తీసుకెళ్దాం, ఏదో అన్నా తినడానికి తీసుకెళ్దామని అతని ఆలోచన. ఇక్కడ చూస్తేనేమో వచ్చిన డబ్బులు అన్నీ పోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చేతులు వణుకుతున్నాయి. ర్యాపిడో మళ్ళీ స్టార్ట్ అయింది. కస్టమర్ని అతని డెస్టినేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ర్యాపిడో రైడ్ ఎండ్ చేసి దగ్గర 65 రూపాయలు అయ్యాయి. 65 రూపాయలు అయింది సార్ అని ఆయన కస్టమర్తో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందంటే రాజుగారి చేతిలో 100 రూపాయల నోట్ ఇచ్చారు. సో ఆ 100 రూపాయల నోటుకి సరిపడా చిల్లర లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ 70 రూపాయలు ఒక చోట పోగొట్టుకున్నారు కాబట్టి ఆ 70 రూపాయలకు అమౌంట్కు తగ్గట్టుగా చిల్లర ఇవ్వడం కోసం ఏదో పాండవ వైపు వెళ్తుండగా దదర్ అని ఒక పిలుపు వినిపించింది. అది ఎవరో కాదు, కస్టమర్. ఉంచుకో బ్రదర్ అని చెప్పారంట. ఎవరికి? రాజుగారికి ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు. సార్ అని ఏదో చెప్పే రెస్పాన్స్గా ఏదో చెప్పబోయే ప్రయత్నం చేసేసరికి, ఏం పర్లేదు, నేను అంతా చూశాను, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీకు ఎన్నో కష్టాలు ఉన్నట్టున్నాయి, ఈ 100 రూపాయలతో నేనేం సంపాదించేది ఏం లేదు, ఆ 30 రూపాయలు ఎంత అయితే చేంజ్ ఉందో దాంతో ఏం పెద్దగా నాకు పొడిగేది లేదు, తీసుకో బ్రదర్ అని చెప్పి ఆయన నడవడం మొదలు పెట్టేశారంట. ఆయన అలా ముందుగా వెళుతూ ఉంటే వెనక నుంచి ఆటోమేటిక్గా రాజుగారి చేతులు వణుకుతూ దండం పెట్టేశారు. కళ్ళలో నీతి దిగుతున్నాయి. అది రాజుగారు పంచుకున్న ఈ సంఘటన. అంటే నిజ జీవితంలో చాలామందికి ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా ఉపయోగం అయితే ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇదవుతుంది. సో అతనికి ఇంట్లో అవసరాలు తీర్చడం కోసము, తన అవసరాలు తీర్చుకుంటూ ఎంతో కొంత పొదుపు చేసుకోవడానికి సైడ్ హసిల్లాగా చేసుకుంటున్న ఈ ర్యాపిడోలో ఆ రోజు జరిగిన ఆ సంఘటన అతను ఎంతో కలిసి వేసింది. ఒక కస్టమర్ తన బాధను చూసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు నా రైడర్ అని తెలుసుకొని అతను అడగక ముందే అతని చేతిలో 100 రూపీస్ పెట్టిపోయిన అతను నిజంగా అతనికి దేవుళ్ళ కనపడ్డాడంట. ఒక 10 నిమిషాలు అక్కడే ఆగిపోయి రాజుగారు కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ చాలాసేపు ఆలోచిస్తూ అదే తీరుగా బాధపడుతూ వెళ్ళిపోయారు. ఇక్కడ సిస్టమ్ని అతను నెగిటివ్గా చెప్పాలనుకోవడం లేదు, కానీ అతని లాంటి వ్యక్తులు ఎంతోమంది ఎన్నో పరిస్థితులలో ర్యాపిడో అట్లాంటి వాటి మీద ఆధారపడి ఉంటారు యాజ్ ఎ సైడ్ హసిల్గా. అది యంగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎన్నో రకాల పరిస్థితుల్లో బడ్డీ కండిషన్లో ఉన్నా లేకపోయినా అంతో ఇంతో మెయింటైన్ చేస్తూ చాలా పద్ధతిగా ర్యాపిడో నడుపుకుంటూ కొద్ది గొప్ప కడుపు నింపుకుందాం అనుకునే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కానీ నాలాంటి వాళ్ళకు ఆ ట్రాఫిక్ పోలీస్ లాంటి వాళ్ళు అలా చేసేసరికి నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి నాకు ఒక ఫోబియా తగులుకుంది. ఎక్కడ కూడా ఏ తెల్ల చొక్కా వేసుకొని ఏ ట్రాఫిక్ పోలీస్ కనపడ్డ సంఘటన కళ్ళ ముందు అలాగే మెదులుతూ ఉంటుంది అని రాజుగారు చెప్తూ ఉన్నారు. అతనికి ఆ సంఘటన ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టిందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో రాజుగారు, మీ స్టోరీని నేను మీరు చెప్పినట్టే వీరందరి ముందు ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి సన్నివేశాలు, సందర్భాలు చాలామందికి జరిగే ఉంటాయి. సో ఈ సంఘటన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ రాజుగారు ఒక హంబుల్ రిక్వెస్ట్ అయితే చేశారు. సిస్టమ్ని ఏమాత్రం నెగిటివ్గా మాట్లాడకుండా అందరూ ఒకటేలాగా ఉంటారని కాదు, చాలా సందర్భాల్లో అతనికి ఇలాంటి సందర్భాలు మళ్ళీ ఎదురైనా కొన్ని సందర్భాల్లో చాలామంది పోలీసులు కన్సిడర్ చేసి వదిలేయడం కానీ సింపుల్ వార్నింగ్ ఇవ్వడం కానీ చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో వాటన్నిటిని సంపాదించుకొని ప్రాపర్ వేలో ఆయన స్టిల్ ర్యాపిడోని రైడ్ చేస్తూ ఉన్నారు. ర్యాపిడోకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నారు. అలాగే ఎప్పుడైనా ఏ పోలీస్ని చూసినా భయంతో వణికిపోవడం అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉందంట. ఒక చిన్న సంఘటన మనిషి యొక్క మానసిక పరిస్థితిని ఏ విధంగా మారుస్తుందో ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.